ఈ రోజు నేను మా నాయన దగ్గర నాటుకోడిని ఎట్లా కోయాలి, దాన్ని ఎట్లా కాల్చాలి, ఎట్లా బొచ్చు వీకాలి అన్న విషయాన్ని నేర్చుకుంటున్నాను అనమాట. ఇప్పుడు నిజం మాట్లాడుకుందామా, మా నాయన ఏదో కష్టపడుతున్నాడని ఉడత సాయంలాగా చేస్తున్నా. ఈ కోడిని గుర్తుపట్టరా, ప్రతిసారి మనం కోడి కూర వండుతున్నా, కోళ్ళను కోస్తున్నా చుట్టే తిరుగుతుంది. పగబట్టిందంటారా నా మీద. మంచిగా వండుకొని తిన్న తర్వాత నేను ఈవినింగ్ ఒక కొత్త రకం వంట ట్రై చేయబోతున్నా. దానికోసం ఇప్పటి నుంచే ప్రిపరేషన్స్. మా అమ్మ నాయనని సంపక తింటున్నారా బాబు. ఇంకా వంట కోసం నాకు అరటాకులు మట్టి కావాలన్నమాట. అరటాకులు అయితే పక్కన వాళ్ళ ఇంటి నుంచి తీసుకొచ్చినాం. మట్టి మా బావి కాడ బాగుంటది అంటే పోయినాం అనమాట. తట్ట పార తీసుకొని, కానీ పెద్ద శ్రమ లేకుండా పందికొక్కులే మొత్తం దువ్వి పొడిచినాయి బయటికి. ఇంకా మంచిగా మట్టి తట్టెత్తుకొని ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయినాం. ఏదో సిమెంట్ కలుపుతున్నంత రేంజ్ లో కలుపుతున్నా నేను. దీన్ని నీళ్లు పోసి మంచిగా, మా అమ్మ వచ్చిన తర్వాత నా దుమ్ము దులుపుతుంది అనుకోండి, అది వేరే విషయం. అసలు నేను అమ్మోళ్ళ ఇంటికి ఎందుకు పోయినో తెలుసారా, నీళ్ళల్లో చేతులు పెట్టద్దని చెప్పి. కానీ నేను ఒక్క పని తప్ప అన్ని వేసినారా బాబు. పెద్ద మంటే పెట్టిండ్రా నేను ఇంటి దగ్గర. మా నాయన గంట సేపు కష్టపడి కట్టెలన్నీ కొట్టిండు, అవన్నీ తలగబెట్టేసిన. మా అమ్మ వచ్చినాక మామూలుగా తిట్టలేదు, ఏం పుట్టింది నీకు ఇట్ట తయారేనో అని. అయినా నాకేం బాధలేదబ్బా, ఎందుకంటే చిన్నప్పటి నుంచి తిట్టి తిట్టి మా అమ్మకి పడి పడి నాకు అలవాటైంది. అంత తిట్టిన వీడియో తీయవా అమ్మ అని అడగగానే ఈ వీడియో మా అమ్మే తీసింది. సలి మామూలుగా లేదురా బాబు ఈ ఊర్లో. చేసిన వంట ఏందో రేపు మార్నింగ్ అప్లోడ్ చేస్తాం మన ఛానల్లో. వీడియో మిస్ అవ్వకుండా చూడండి. బాయ్.